మనం మనల్ని వ్యాధుల నుండి రక్షించడానికి తోడ్పడతాయి. వీటి లోపాల వల్ల కూడా మనకు అనేక రకాల వ్యాధులు అనేవి సంభవిస్తాయి. ఈ విటమిన్స్ అనేవి మన బాడీ ఎదుగుదలలో చాలా ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి కాబట్టి వీటిని ఆవశ్యక పదార్థాలు అంటారు. ఇంకా ఇవి చాలా తక్కువ మోతాదులో కావాలి కాబట్టి వీటిని సూక్ష్మ పోషకాలు అంటారు. అలానే ఈ విటమిన్స్ అనేవి కార్బన్తో తయారవుతాయి కాబట్టి కార్బన్ సమ్మేళనాన్ని కూడా అంటారు. అయితే ఈ విటమిన్స్ని ఫస్ట్ ఈ విటమిన్ అనే వర్డ్లో విటమిన్ అనేది ఏంటంటే గ్రీకు వర్డ్ అనమాట. గ్రీకు వర్డ్ నుంచి వచ్చింది. అయితే గ్రీకులో విటమిన్ వైటా అంటే అర్థం ఏంటంటే లైఫ్ ఆర్ జీవితం. అయితే విటమిన్స్ గురించి అధ్యయనం చేస్తే దాన్ని ఏమంటారంటే విటమినాలజీ అంటారు. ఈ విటమిన్స్ని మనం 18వ శతాబ్దంలో విటమిన్స్ని అధ్యయనం అనేది మొదలైందనమాట. 18th సెంచరీలో విటమిన్స్ గురించి అధ్యయనాన్ని స్టార్ట్ చేశారు. ఎవరంటే కాసిమర్ ఫంక్ కే ఫంక్ అనమాట. కాసిమర్ ఫంక్ అనే ఆయన ఫస్ట్ విటమిన్స్ పైన పరిశోధనలు స్టార్ట్ చేశారు. అది 1912వ సంవత్సరంలోని. ఆయన పరిశోధన చేసింది ఎవరు అంటే జవాన్ల మీద, జపాన్లో ఉన్నటువంటి నావికుల మీద. ఆ జపాన్లో ఉన్నటువంటి నావికులు వాళ్ళు ఏం చేశారంటే అన్నాన్ని తినేటప్పుడు ఆ ఫుడ్ గ్రెయిన్కి పైన ఉన్నటువంటి లేయర్ని వదిలేసి దాని లోపల భాగాన్ని మాత్రమే ఆహారంగా తీసుకునేవారు అనమాట. అలా తీసుకోవడం వల్ల వారికి పోషకాహార లోపం అనేది జరిగి వాళ్ళకి బెరీ అనే వ్యాధి అనేది వచ్చిందంట. ఈ బెరీ వ్యాధి ఎందుకు వచ్చింది అంటే మనం ఏదైతే ఫుడ్ గ్రెయిన్ తీసుకుంటామో, మనం రైస్ తీసుకున్నాం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఈ రైస్ పైన మనం దాన్ని పాలిష్ చేసాక ముందు బ్రౌన్ కలర్ లేయర్ అనేది ఉంటుంది. ఈ బ్రౌన్ కలర్ లేయర్లో థయమిన్ అనే కాంపౌండ్ విటమిన్ అనేది ఉంటుంది అన్నమాట. ఈ థయమిన్ అనేది మనం కంప్లీట్గా ఎక్కువగా పాలిష్ చేసేస్తాం కాబట్టి ఈ థైమిన్ అనేది లాస్ అయిపోయి మిగిలిన కార్బోహైడ్రేట్నే మనం ఆహారంగా తీసుకుంటున్నాం. అలాంటి థైమిన్ లాస్ అవ్వటం వల్ల ఈ జపాన్లో ఉన్నటువంటి నావికులకి బెరీ అనే వ్యాధి అనేది వచ్చిందనమాట. ఈ బెరీ వ్యాధి అనేది వచ్చింది అని ఎవరు కే ఫంక్ అని ఆయన ఫస్ట్ మనకి తెలియజేశారు. ఇప్పుడు 1912వ సంవత్సరంలో. అలానే ఈయన మిల్క్లో కూడా కొన్ని రకాల పదార్థాలు ఉన్నాయని, ఆ పదార్థాన్నే మనం అదనపు కారకం లేదా సహకారకం అని అంటామని ఫస్ట్ చెప్పారు. అయితే మిల్క్లో కూడా ప్రోటీన్స్ ఉంటాయి కదా, అవి కూడా మనకి హెల్ప్ చేస్తాయి అన్నమాట.